అబ్బా అయ్యయ్యో చిచి 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 చి. ఈ ఊర్లో అసలు మనుషులు ఉండగలరా? ఏటమ్మా ఈ కూరగాయల రేట్లు? ఏనుగులు గుర్రాల రేట్లు చెప్పినట్టు చెప్తున్నారు. అసలు ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు ఎలా బతుకుతారమ్మా? అమ్మ నీలవేణి, అమ్మా నాన్న ఎప్పుడొచ్చావు? నేను వచ్చింది కూడా పట్టించుకోకుండా నువ్వు అలాగే కూర్చున్నావేటి? ఏమైంది? ఏటమ్మా, ఏదైనా సమస్య? అదేం లేదు నాన్న, అయ్యగారి గురించి ఆలోచిస్తున్నాను. నిన్నక్కడే ఉండి అయ్యగారిని చూసుకోమని చెప్పాడు కదే మీ నాన్న. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావే? తారక్ సార్ వాళ్ళ అమ్మ తిట్టి పంపించిందా? అదేం లేదు నీరజ, పెద్దయ్య గారే ఇంటికెళ్ళు అని తారక్ సార్తో పంపించారు. సర్లే వదిలే అమ్మా, ఏదన్నా మరీ అంత అవసరమైతే వెళ్దుగానిలే. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకమ్మా. నేనేమీ దాని గురించి ఆలోచించి బాధపడట్లేదు, మన గురించి ఆలోచించే బాధపడుతున్నాను. కష్టమో నష్టమో అందరూ వాళ్ళ ఇళ్లల్లో సంతోషంగా ఉంటున్నారు, కానీ మనం మాత్రం ఎందుకిలా ఉన్నామమ్మమ్మా? ఏమే, ఎలా ఉన్నావు? మన ఊరు, మన పొలం గట్లు, ఆవులు, మేకలు అన్నిటినీ వదిలేసొచ్చి ఇక్కడ అనాథల్లా ఉంటున్నాం. అంటే ఇక మనం ఊరికి వెళ్ళలేమా అక్క? ఇక్కడ కూడా మనందరం కలిసే ఉన్నాం కదే, మనకది చాలదా చెప్పు? ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనమందరం నీలవేణి అక్కతో కలిసి ఉంటున్నాం కదా, అది చాలు మనకి. అది అలా చెప్పమ్మా. అంతే కదక్క? మనందరం కలిసే ఉన్నాం, నాకు కూడా సంతోషమే. కానీ మనం ఇక్కడ ఏం చేయగలం? పొలాలు, వ్యవసాయం, చెట్లు పుట్టలు తప్ప మనకింకేం తెలుసు? అవునమ్మా, ఈ ఊర్లో ఏటు చూసినా అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లే కనిపిస్తున్నాయి. ముందు నిత్యకి స్కూలు, నీరజ్కి కాలేజీ చూడాలి. అక్క, నిత్యకి స్కూల్ చూడు చాలు, నేనేదైనా జాబ్ చూసుకుంటాను. అవసరం లేదు నీరజ, నువ్వు కూడా చదువుకో. నువ్వింకా పై చదువులు చదవాలి. లేదక్క, నా క్వాలిఫికేషన్కి నాకేదో ఒక జాబ్ దొరుకుతుంది. పై చదువులు చదువుకోవాలనిపిస్తే కరెస్పాండెన్స్లో చదువుకుంటాలే. ఏంటో నువ్వు. నిత్య స్కూల్ గురించి పెద్దయ్య గారితో ఒకసారి మాట్లాడొచ్చు కదమ్మా. వద్దు నాన్న, వాళ్ళ సహాయం ఇంక మనం తీసుకోవద్దు. ఇంతకు ముందు ఒకసారి మనకి బతకడానికి అవకాశం లేక రోడ్డు మీదకి వచ్చినప్పుడు పెద్దయ్య గారు ఉండడానికి ఇల్లు, బతకడానికి పని చూపించారు. ఇప్పుడు మన కుటుంబానికి ఆపదొచ్చిందని తెలిసి తారక్ సార్, పెద్దయ్య గారు కలిసి మనల్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వాళ్ళు మనకి చేసింది చాలు. ఇంకా మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం కరెక్ట్ కాదు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. కామాక్షి అత్త. అవునా? హలో అత్త, ఎలా ఉన్నారు? ఆ రుద్రపతి గాడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడట కదా, నాకొక్క మాట కూడా చెప్పలేదే. ఇదేనా బంధుత్వం అంటే? మాకు కూడా ఏమీ తెలీదత్త, అంతా క్షణాల్లో జరిగిపోయింది. నువ్వు మీ ఆయన వచ్చారని ఊరందరికీ తెలుసు, నాకు తప్ప. ఈ విషయం కూడా నాకు చెప్పలేదు. ఆ రుద్రపతి విడుదలయ్యాడు కదా, అక్కడ ఏదైనా గొడవ చేస్తాడేమో అని హడావిడిగా మేం బయలుదేరి వచ్చేసాం. అతను ఇంటికి వస్తాడని అమ్మమ్మ వాళ్ళకు కూడా తెలీదు. వచ్చి చూస్తే అక్కడ రుద్రపతి ఉన్నాడు. తారక్ సరే అతన్ని కొట్టి తరిమేశారు. ఆ తర్వాత మహేంద్రయ్య మమ్మల్ని హైదరాబాద్ రమ్మన్నారు. వచ్చేసాం, అందుకే ఎవరికీ చెప్పలేకపోయాం. తప్పుగా అనుకోకత్తా. నేనెందుకు తప్పుగా అనుకుంటానమ్మా? ఆ దరిద్రుడు మీకు చేసింది తెలిసినప్పటి నుంచి నేను కుదురుగా ఉండలేకపోతున్నాను. వాడి సంగతి అప్పుడే మాతో చెప్పుంటే మేమంతా వచ్చి అక్కడే నిలబెట్టి వాడి దుమ్ము దులిపేవాళ్ళం కదమ్మా. అతనితో మనకి గొడవలు ఎందుకులే అత్తయ్య. అంతేలే. ఇంతకీ అక్కడ మీరు బాగానే ఉన్నారు కదా? సమస్యలేం లేవు కదా? అదేం లేదత్తయ్య, అందరం బాగున్నాం. ఆ మాట అన్నావు, నాకు సంతోషంగా ఉంది. అత్తయ్య, మీరు మాకు ఒక సహాయం చెయ్యాలి. ఏంటో చెప్పమ్మా. నిత్య చదివిన స్కూల్కి వెళ్ళి అక్కడ టీసీ తీసుకుంటే ఇక్కడ ఏదైనా స్కూల్లో జాయిన్ చేస్తాం అత్తా. అంటే
వాళ్ళింక ఇక్కడికి రారా? మీకు తెలుసు కదత్తా, వీళ్ళని మళ్ళీ అక్కడికి పంపించి నేనిక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలను? ఏ మేం లేవా? మా ఇంట్లో ఉంటే వాళ్ళని నేను బంగారంగా చూసుకుంటాను కదా. చచ్చా, నీ గురించి నాకు తెలీదా అత్తా? కానీ మా మీదున్న కోపంతో ఆ రుద్రపతి మిమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అన్న భయం అంతే. సరేలే, నీకేదనిపిస్తే అది చెయ్యి. నాకు మాత్రం వాళ్ళు అక్కడ ఉండడం అనవసరం అనిపిస్తుందమ్మా. సర్లే, నేను స్కూల్కి వెళ్ళి టీసీ తీసుకొని పంపిస్తానులే. మన సీరు కూడా అక్కడే ఉన్నాడు, వాడు తెచ్చిస్తాడు. నువ్వేం దిగులు పడకో. సరే అత్తా, చాలా సంతోషం. కుదిరితే మీరు కూడా వచ్చి వెళ్ళండి. సరే సరే, నేను వచ్చే ముందు చెప్తాలే. కానీ అక్కడున్న వాళ్ళందరినీ అడిగానని చెప్పు. సరేనమ్మా, ఉంటాను మరి. పెట్టేస్తున్నాను. సరే అత్తా. తనతో చెప్పి వచ్చేంత సమయం కూడా ఇచ్చాడా ఏంటి ఆ దేవుడు? కాళ్ళకి చక్రాలు కట్టుకుని ఊర్లోంచి పారిపోయేలా చేశాడు. ఆ దేవుడే మన సమస్యలన్నింటినీ ఒక కొలిక్కి తీసుకొచ్చి మన అందరినీ కాపాడతాడు. ఏం చెయ్యాలో ఏంటో ఆ పైవాడికి తెలియదా ఏంటి? వదిలేయండి. తెలుసు తెలుసు. నీరజ, ఈ తీసుకెళ్ళి వంట మొదలు పెట్టమ్మా, ఎప్పటికే ఆలస్యం అయిపోయింది. పదవే. ఓకే డాడీ. అలా కాదురా. డాడీ, ఓకే ఓకే, వెయిట్. నాకు అర్థమైంది. ప్రాపర్గా కట్టాలి, నేను కడతాను. డాడీ, ఇది పట్టుకోండి. ఇలా స్ట్రైట్ గా ఉంటేనే ఇది కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. స్ట్రైట్ గా నిలబడండి, నాకు కట్టడానికి వీలుగా ఉండాలి కదా. అలాగే. ఓకే, ఇలా పట్టుకుని ఇలా 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 దోపాలి. ఇది కొంచెం ఓవర్గా అనిపించట్లేదా డాడీ? నేను నేర్చుకుంది మీ దగ్గరే కదా, కానీ మీలా పర్ఫెక్ట్గా రావట్లేదు. మీరు మంచి పిల్లోళ్ళ కదలకుండా నుంచోండి. మీరెవరు? ఈ తారక్కి డాడీ. అంటే ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. డాడీ అంటే తగ్గేదేలే. మహేంద్రనా మజాకానా? డాడీ డాడీ డాడీ, చేయి తీయండి డాడీ, నేను చూసుకుంటాను. సూపర్. ఎలా ఉంది? మీరు కట్టే దానికన్నా నేను పర్ఫెక్ట్ గా కట్టాను కదా. సూపర్. ఓకే డాడీ, మిర్రర్ లో చూద్దాం. నేను చేస్తాను. ఓకే డాడీ, బాగుందా? బాగుందిరా. బాగుంది కదా. ఇప్పుడు రండి వెళ్దాం. ఇట్స్ ఆల్ గుడ్. సూపర్ సూపర్. రండి వెళ్దాం. రండి. సూపర్ సూపర్, పర్ఫెక్ట్. రండి, కూర్చోండి కూర్చోండి. మెల్లగా 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 కూర్చోండి. ఇంకా నొప్పిగా ఉందా? ఏం తెలియట్లేదు. ఒక్కోసారి తగ్గినట్టుంటుంది, ఒక్కోసారి నొప్పిగా ఉంటుంది.